బాగ్ అంబర్పేట సోమసుందర్ నగర్ కాలనీ మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ఇంటి వద్ద ఆగస్టు 19వ తారీఖు వినాయక చవితి పండుగ సందర్భంగా మండపం చేస్తున్న క్రమంలో విద్యుత్ ప్రమాదానికి లోనే మృతి చెందిన నన్నేబోయిన రామ్ చరణ్ తేజ్ విషయం తెలిసిందే. బాగ్ అంబర్పేట్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి విద్యుత్ అధికారులతో సంప్రదించి రామ్ చరణ్ తేజ్ తల్లి సన్నబోయిన లలితకి 5 లక్షల రూపాయల పరిహారం ఇప్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బి వెంకటరెడ్డి, మిరియాల శ్రీనివాస్, విద్యుత్ అధికారులు అజామాబాద్ డివిజనల్ ఇంజనీర్ కమల్ కుమార్, అంబర్పేట ఏడి సీనయ్య, రామాలయం ఏఈ నాగరాజ్ పాల్గొన్నారు. ఈరోజు విద్యుత్ ప్రమాదంతో చనిపోయిన చరణ్ తేజ గారు మొన్న గత వినాయక చవితి నవరాత్రులప్పుడు చనిపోవడం జరిగింది. వారి తల్లి లలిత గారు, వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఏదైతే మంటపాలు వేస్తూ షార్ట్ సర్క్యూట్ తో చనిపోవడం జరిగింది. వారి ఆత్మకు శాంతి కూడాలని, అదే వాళ్ళ తల్లి కూడా వాళ్ళ తల్లి గారికి కూడా మనము బాధాకరమైన విషయం. ఒక కొడుకుని కోల్పోవడం కూడా చాలా బాధంగా ఉంది. అదే విధంగా ఈ రోజు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఏఈ గారితో కలిసి వారికి 5 lakhs ఇవ్వడం జరిగింది. 50,000 వాళ్ళకు చేతికి క్యాష్ గా ఇవ్వడం జరుగుతుంది. 4.5 lakhs ఫిక్స్ డిపాజిట్ చేసి 3 months ఒకసారి ఇంట్రెస్ట్ వస్తుంది. 5 years తర్వాత 5 lakhs కూడా వారికి క్యాష్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వారు కూడా ధైర్యంతో